ఏపీ సచివాలయంలో రేపు ఉదయం కేబినెట్ భేటీ జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఆమోదం తెలుపనుంది. హెచ్ఓడి 4 టవర్లకు ఆమోదం తెలుపనుంది కేబినెట్. అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల భూమి సేకరించే అంశంపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఆమోదం తెలుపనున్నారు. ఇక 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ నిర్మాణానికి ఉపయోగించనున్నారు. ఇక కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. రేపు జరగబోయే ఏపీ కూటమి భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వాసు అందిస్తారు. వాసు, థ్యాంక్ యూ అనిల్. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. దీంట్లో ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం పైనే ప్రధాన సమీక్ష సమావేశం జరగనుంది. ఈ అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్లు టెండర్లకు ప్రధానంగా రేపు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అంశం పైన కూడా చర్చించనుంది. అంటే కొన్ని పనులకు కూడా రేపు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అట్లాగే హెచ్ఓడి 4 టవర్ల టెండర్లకి ఆమోదం రేపు తెలిపేస్తుందంటే ఈ 4 టవర్లే అమరావతికి కీలకంగా మారనున్నాయి. ఈ 4 టవర్ల ఆధారంగానే అనేకమైన కట్టడాలు కానివ్వండి, అమరావతి అనేది మోడ్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా దీని ద్వారానే మనకి తెలియజేస్తుంది. అలాగే అమరావతికి రెండో దశలో 42,000 ఎకరాల భూమిని సేకరించే అంశం పైన కూడా ఇప్పటికే తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన కూడా మరొకసారి చర్చించున్నారు. అంటే కొందరు రైతులు వాస్తవంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చినప్పటికి కూడా రైతులు ఇవ్వలేని పరిస్థితులు కూడా ఏం చేయాలి అన్న పరిస్థితిలోనే ప్రస్తుతం అమరావతి చర్చించనుంది. అమరావతి రేపు కేబినెట్ చర్చించనుంది. ఈ అమరావతిలో కూడా అంటే అంతర్జాతీయ విమానాశ్రయం అంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు రేపు ఆమోదం తెలపనుంది. దానికోసం ఈ 5,000 ఎకరాలకి కూడా ప్రత్యేక మార్కింగ్ చేసే విధానంగాను, అలాగే ఈ అంతర్జాతీయ విమానాలు ఏ వైపు నుంచి వస్తాయి, ఏరియేషన్ వింగ్ చూసుకుంటే కనుక కొంత ఇక్కడ మనకి హైట్ ఎత్తైన కొండలు ఉంటాయి కనుక ఆ విండ్ని పరిశీలించి దాని ఆధారంగా లాంగ్ చూసుకుని కూడా అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలుపుతుంది ఏపీ కేబినెట్. అలాగే 2,500 ఎకరాల్లో కూడా అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే మనకి ఏదైతే ఇప్పటి వరకు ఒక చిన్న అంతర్జాతీయ స్పోర్ట్స్ గ్రౌండ్స్ మాత్రం ఉన్నాయి, ఏదైతే అంతర్జాతీయంగా క్రీడల్లో కూడా ముందుకు పోవాలంటే కూడా ఈ అమరావతి రాజధానిలో కూడా అంతర్జాతీయంగా ఈ స్పోర్ట్స్ ఏర్పాటు చేసేందుకు మనకి ఆడిటోరియంస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన అవసరం ఉంది. అందుకనే దీనికి ఆనుకుని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే కూడా మరొక 2,500 ఎకరాల్లో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్, దానికి అనుగుణంగానే కోర్టులు కూడా ఏర్పాటు చేయనున్నారు. అంటే ఇతర ప్రపంచంలోని ఏదైనా క్రీడాకారులు ఇక్కడ నిర్వహించిన సమయంలో కూడా అనుసంధానం అంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా షిఫ్ట్వే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఇక్కడ దిగేందుకు కూడా అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి అంతర్జాతీయ ఆటగాళ్లు చేరుకునేందుకు కూడా ఇక్కడ చేయనున్నారు. దాని నిమిత్తం కూడా అసలు ఏమేంటి అనేది కూడా రేపు డిజైన్ చేస్తారు. అట్లా ఇప్పటి వరకు కూడా మనకి చాలా సంస్థలకు భూ కేటాయింపులకి ఆమోదం తెలిపేందుకు కూడా కేబినెట్ బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. రేపు దాన్ని కూడా స్పష్టం చేయనున్నారు. అలాగే తల్లికి వందనం విధిలో కూడా ఆమోదం తెలుపుతుంది కేబినెట్. అలాగే కూటమి సర్కారు ఏడాది పాలనపై కూడా ప్రత్యేకంగా చర్చించింది. అలాగే జూన్ 21వ తేదీన వైజాగ్ లో అంతర్జాతీయంగా యోగా డే జరుగుతుంది. దీనికి పీఎం నరేంద్ర మోడీ గారు కూడా హాజరు కానున్నారు. ఈ నరేంద్ర మోడీ గారు హాజరయ్యే నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా సిఎస్ విజయానంద్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు కూడా దీనిపైన చర్చ జరిపారు. అంటే 5 లక్షల మంది వచ్చి ఒక 6-7 గంటలు కూడా ఇక్కడే కలిపి మరలా వాళ్ళు వెళ్లేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఎలా చేయాలి, ట్రాఫిక్ రూల్స్ అనేటువంటి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహారంతో పాటుగా మంచినీరు, డిహైడ్రేషన్ కాకుండా కూడా వాళ్ళకి ఏమేమి అందించాలి వీటన్నిటితో కూడా వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ కృష్ణబాబు కూడా దీంట్లో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ కూడా ఉదయం నుంచి కూడా రహదారుల సౌకర్యం, దానికోసం కూడా రూట్ మ్యాప్ తో పాటు కూడా ప్రత్యేక డిజైన్ చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ వేసేది కూడా ప్రత్యేకంగా పోలీస్ ఫోర్స్ కానివ్వండి, అట్లాగే రెవెన్యూ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. దాని నిమిత్తంగా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ ని కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. 5 లక్షల మంది ఒకేసారి యోగా చేయదు. దాంతో పాటుగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ యోగా కార్యక్రమంలో పాల్గొనడం, ఆయన కూడా స్వయంగా యోగా చేస్తారు. ఈ నేపథ్యాన్ని కూడా ఒక అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని ఏపీలోనే జరుపుతున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు కూడా ఈ యోగా డే పైన కూడా ప్రధానంగా కసరత్తులు ప్రారంభమయ్యాయి. వీటన్నిటితో చూసుకుంటే కనుక ప్రధాన అంశాలు ఏదైతే కీలకంగా ఉన్నాయో వీటన్ని ప్రధాన అంశాలు కూడా ఉంటాయి. అలాగే ఈ మనకి 5వ తేదీని కూడా ఎల్లుండి
వనం మనం ప్రోగ్రాం కింద 1,00,00,000 మొక్కలను నాటాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే నేపథ్యంలో ప్రతి మండల కార్యాలయంలో కానీ సంబంధిత ప్రాంతాల్లో కానీ ఈ 1,00,00,000 మొక్కల మహోత్సవానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఈ 1,00,00,000 మొక్కలు ఎక్కడెక్కడి నుంచి అంటే గ్రీనరీస్ పెంచేందుకు, అలాగే ప్రస్తుతం ఆక్సిజన్ తగ్గిపోతున్న నేపథ్యంలో గ్రీనరీ పెంచి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కూడా ఈ 1,00,00,000 మొక్కల కార్యక్రమాన్ని శ్రీకారం ఇప్పటికే హార్టికల్చర్ తో పాటుగా ఇతర ఉద్యానవన శాఖ కూడా కీలకంగా మొక్కలను తీసుకొచ్చి నాటే కార్యక్రమం కూడా ఈ 5వ తారీఖున ఉంటుంది. వీటన్నింటిపైన కూడా చర్చించేందుకు ప్రధానంగా కూడా ఈ రోజున 2 గంటల పాటు ఈ సమావేశం కూడా కొద్దిసేపు జరిగింది. అయితే రేపు జరిగే క్యాబినెట్ కూడా కొంత కీలకమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒకవైపు చూసుకుంటే కనుక ఈ 4 టెండర్లకి ఆహ్వానం పలకం, మరోవైపు చూసుకుంటే కనుక 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మోడీ పాల్గొన్న నేపథ్యంలో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. 21వ తేదీ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం మూలంగానే రేపు క్యాబినెట్ అంతా కూడా ఎక్కువ సమయం కేటాయిస్తారు. అంతర్జాతీయంగా విశాఖపట్నాన్ని తో పాటుగా ఏపీని గుర్తింపులోకి తీసుకొచ్చేందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవం పైన ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.